ओं नमो वेदात्मकाय वेंकटेशाय नमस्त्रैलोक्यनाथाय विश्वरूपाय साक्षिणे शिवब्रह्मादिवन्द्याय श्रीनिवासाय ते नमः। नमः कमलनेत्राय क्षीराब्धिशयनाय ते दुष्टराक्षससंहर्त्रे श्रीनिवासाय ते नमः। శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో శ్రీమన్మహాభారత అంతర్గతమైన అరణ్య పర్వ అనేటటువంటి మూడవ పర్వని మనందరం ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ గ్రంథంలోని విశేషాలను వింటూ ఉన్నాం. ఈరోజు ఐదవదైన ఇంద్రలోకాభిగమన పర్వ అనే ఉపపర్వని ఆరంభించుకోబోతూ ఉన్నాం. ఇప్పటికీ 4 ఉపపర్వలు పూర్తయినాయి. 5వ ఉపపర్వ ఆరంభించుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ ఉపపర్వ ఆరంభ సుముహూర్తంలో చక్కగా స్వామివారి అనుగ్రహంతో గ్రంథంలోని విషయాలు తత్వములు మనకి యథాతథంగా గ్రహణం కావాలని, మనందరికీ కూడా అవి మార్గదర్శకములు కావాలని, వాటి ద్వారా ప్రేరేపితులమైన మనం సన్మార్గంలో జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉత్తమమైనటువంటి మంగళదాయకమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి అని శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిస్తూ సత్సంకల్పాన్ని మనం ఈనాడు ఆచరించుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 42ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సతేనాదిత్యరూపేణ దివ్యేనాద్భుతకర్మణ
ఊర్ధ్వమాచక్రమే ధీమాన్ ప్రహృష్టః కురు నందనః సోదర్శనపథం జాతః మర్త్యానాం ధర్మచారిణాం. నిన్నటి రోజున ఏవముక్త్వార్జున శైలం ఆమంత్ర్య పరవీరః ఆరురోహ రథం దివ్యం ద్యోతయన్నివ భాస్కరః అంటూ ఇంతవరకు తనకి ఆశ్రయమిచ్చి కాపాడి తనని కృతార్థుణ్ణి చేసిన హిమవత్ పర్వతానికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ పైన రెండవ సూర్యుల్లా ప్రకాశిస్తూ అర్జునుడు ఆ రథాన్ని కూడా ప్రకాశింపజేస్తూ రథారోహణం చేశాడు అని చెప్పుకున్నాం. నిన్నటికి రథారోహణం పూర్తయింది. ఇక ఈనాటి నుండి స్వర్గారోహణ ఆరంభమవుతూ ఉన్నది. ఈ అర్జునుడు రథాన్ని అధిరోహించి కూర్చుని ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అప్పటికే మాతలి రథాన్ని సిద్ధం చేశాడని చెప్పుకున్నాం. ఆ గుర్రాలని సన్నద్ధం చేశాడు, కళ్యాణాన్ని చేతబట్టాడు. అర్జునుడి రాక కోసమని ఎదురు చూస్తూ ఉండగా వచ్చాడు అర్జునుడు. రథం బయలుదేరింది. ఆ సమయంలో సతేనాదిత్య రూపేణ దివ్యేనాద్భుతకర్మణ ఆ అర్జునుడు రథం ఎక్కి కూర్చున్న వెంటనే చాలా ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. ఎవరికో కానీ దక్కనటువంటి భాగ్యం నాకు దక్కింది. ఎంతో పుణ్యం చేసుకున్నాను నేను. ఇంద్రలోకం నుంచి రథం నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చింది, అది నేను ఎక్కి బయలుదేరుతూ వెళ్తున్నాను. స్వర్గలోకానికి వెళ్తున్నాను, అక్కడ ఇంద్రుడు ఇచ్చేటటువంటి దివ్యాస్త్రాల్ని పరిగ్రహిస్తాను. అప్పటితో నేను మొదలుపెట్టినటువంటి పని పరిపూర్ణంగా పూర్తవుతుంది అని ఆనందపడుతూ రథంలో కూర్చుని ఉన్నాడు. ఆ పైన సూర్యుడిలాగా ప్రకాశించేటటువంటి ఆ రథం చాలా వేగంగా బయలుదేరింది. క్రమక్రమంగా ధర్మాత్ములైనటువంటి మానవులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఆ రథం కనిపిస్తుందట. అలా వాళ్ళు చూస్తూ ఉంటే మెల్లిమెల్లిగా దూరం అయిపోతూ ఉన్నప్పుడు ఎలా అయితే అది వేగంగా ఆకాశంలోకి వెళ్ళిపోతోందని తెలుస్తుందో అలా వీళ్ళ దృష్టి పథం నుండి ఆ రథం ఆకాశ మార్గానికి ప్రయాణాన్ని కొనసాగించిందట. చాలా వేగంగా అర్జునుడు పైపైకి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో ధృతరాష్ట్రుడు కొత్త పన్నాగాలు పన్నుదామని చూస్తూ ఉంటే దుర్యోధనుడు ఇంకా ఎంత తొందరగా ఆ పాండవుల యొక్క వినాశనానికి సంబంధించిన విషయాన్ని వింటాను, వాళ్ళ కష్టాల గురించి వింటాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్క క్షణం దుర్యోధనుడు గురించి చెప్పుకోవాలి అని అంటే పాపాన్ని ఆచరిద్దామనుకున్నా అధర్మాన్ని ఆచరిద్దామని అనుకున్నా పట్టేటటువంటి గతి ఈ విధంగానే ఉంటుంది. అక్కడే మిగిలిపోయాడు దుర్యోధనుడు. అక్కడికి వెళ్తూ ఉన్నాడు అర్జునుడు. ఇది అధర్మానికి ధర్మానికి మధ్యలో ఉన్నటువంటి భేదం. ఇంతకన్నా వేరేగా చెప్పక్కర్లేదు. అన్ని అవకాశాలు ఉండి బలగవంతా దగ్గరే ఉండి అన్ని విధములైనటువంటి వ్యవస్థలు అనుకూలిస్తూ ఉంటే ఏ పని చెయ్యలేక కేవలం కామక్రోధాదుకి మాత్రమే లోబడిపోయి హస్తినాపురంలో అఘోరిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఒక్కడై ఉన్నప్పటికీ కష్టంతో హిమవత్ శిఖరం దాకా వెళ్ళి ఘోరమైన తపస్సును చేసి దేవతానుగ్రహాన్ని సంపాదించి సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి రథాన్ని అధిరోహిస్తూ ఉన్నాడు అర్జునుడు. అఘోరించడం ఎక్కడ, అధిరోహించడం ఎక్కడ? ఇది కదూ ధర్మాధర్మాల మధ్యలో ఉన్నటువంటి
భేదాన్ని తెలిపేటటువంటి విషయం అంటే కష్టపడుతూ ఉన్నాడు దుర్యోధనుడు, ఆనందపడుతూ ఉన్నాడు అర్జునుడు. అలా బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ సమయంలో ఆకాశం దాకా వెళ్ళిన తర్వాత దదర్శాద్భుత రూపాణి విమానాని సహస్రశః న తత్ర సూర్య సోమోవ ద్యోతతే నచ పావకః. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకాశం దాకా అక్కడ అద్భుతమైనటువంటి విమానాలన్నింటినీ చూస్తూ ఉన్నాడట అర్జునుడు. వాటన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పైన అక్కడ చాలా ప్రకాశం కనిపిస్తూ ఉన్నది, వెలుగు బాగా ఉన్నది. కానీ ఆ స్థానంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నచ పావక, అగ్ని కూడా లేడు. మరి ఇంత కాంతి ఎక్కడి నుంచి వస్తోంది అని చుట్టూ చూశాడు. చూస్తే స్వయైవ ప్రభవయా తత్ర ద్యోతంతే పుణ్యలబ్ధయ తారారూపాణి యానీహ దృశ్యంతే ద్యుతిమంతి వై దీపవతే విప్రకృష్టత్వాత్ తనూని సుమహాంత్యపి తాని తత్ర ప్రభాస్వంతి రూపవంతి చ పాండవః దదర్శ స్వేషు ధిష్ణ్యేషు దీప్తిమంతస్వయార్చిష తత్ర రాజర్షయః సిద్ధాః వీరాశ్చ నిహతాయుధీ. అక్కడ అలా ప్రకాశించేటటువంటి వారు ఎవరు? సూర్యుడా కాదు, చంద్రుడా కాదు, లేక అగ్నియా కాదు, మరి ఏమిటి అని చెప్పి అలా పరిశీలిస్తూ ఉన్నాడు అర్జునుడు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరు అనంటే తమ పుణ్యం చేత స్వర్గలోకాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారట. ఎలా ప్రకాశిస్తూ ఉన్నారు? నక్షత్రముల రూపంలో ప్రకాశిస్తూ ఉన్నారట. అయితే బాగా దూరం ఎక్కువగా ఉండడం వల్ల దీపవతే విప్రకృష్టత్వాత్ తనూని సుమహాంత్యపి, శరీరాలు వాళ్ళవి చాలా పెద్దవే, కానీ విప్రకృష్టత్వాత్ బాగా ఎక్కువ దూరం ఉండడం వలన చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నాయిట. కానీ దీపంలాగా చిన్నగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటి యొక్క శక్తి, వాటి అన్నిటి యొక్క తేజస్సు చాలా వెలుగుని కల్పిస్తూ ఉన్నది అక్కడ. అటువంటి వాటన్నిటినీ కూడా అర్జునుడు చూశాడు. అలా రథం మీద వెళ్తూ అక్కడ ఎవరుంటారండి? పుణ్యాత్ములు అంటే ఎవరండి అంటే యుద్ధంలో శత్రువు చేతికి చిక్కిపోయి వాడు చంపేస్తున్నాడని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఏమాత్రము భయపడక, వెన్ను చూపి పారిపోక, తప్పించుకునే ప్రయత్నం చెయ్యక, వాడి కాళ్ళ మీద పడక, చంపితే చంపావు, వీరస్వర్గం వస్తుంది నాకు అనేటటువంటి భావనతోటి ఎవరైతే పౌరుష పరాక్రమాలతోటి యుద్ధం చేసి ఆ యుద్ధంలో శత్రువు చేతిలో వీర మరణం పొందినటువంటి వారు ఉన్నారో, కార్గిల్ యుద్ధంలో కానీ లేక పుల్వామా యుద్ధంలో కానీ ఇటువంటి వాటిల్లో చనిపోయినటువంటి మహానుభావులు, అటువంటి వారందరూ అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారట. చాలా చక్కగా తారల రూపంలో, నక్షత్రాల రూపంలో. అలాగే సిద్ధులైనటువంటి రాజర్షులు కొంతమంది ఉన్నారు. వారంతా కూడా అక్కడ వారి వారి పుణ్యలబ్ధమైనటువంటి తేజస్సుతోటి, ఇంత గొప్పదైనటువంటి పని చేయడం వల్ల వాళ్ళకు తేజస్సు కలుగుతుంది. ఆ తేజస్సుని మొత్తాన్ని కూడా నింపుకున్నటువంటి వారై నక్షత్ర స్థానాన్ని పొంది అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారట. అటువంటి వారిని అర్జునుడు వెళ్తూ చూశాడట. అలా చూసిన తర్వాత తపసాచ జితం స్వర్గం సంపేతు శతసంఘష గంధర్వాణాం సహస్రాణి సూర్యజ్వలిత తేజసాం గుహ్యకానాం ఋషీణాం చ తథైవాప్సరసాంగణాన్
లోకాన్ ఆత్మప్రభాన్ పశ్యన్ ఫాల్గుణః విస్మయాన్వితః. ఇక అక్కడే తపస్సుతోటి శరీరాన్ని శుష్కింపచేసుకుంటూ లౌకికమైనటువంటి వాంఛలు లేక తపస్సు చేత పరమాత్మానుగ్రహం పొందాలి అనేటటువంటి లక్ష్యంతో ఎంతవరకు చిట్ట చివరి శ్వాస అనేటటువంటిది నాకు వస్తుందో అంతవరకు తపస్సుతోనే జీవనాన్ని గడుపుతాను అని చెప్పి తపోనిమగ్నులై అలాగే జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ కూడా కొన్ని వేల మందిని కొంతమంది ఒక సమూహంగా ఉంటూ ఉంటే అటువంటి సమూహంగా ఉన్నటువంటి వారిని అటువంటి సమూహాలని ఎన్నిటినో అక్కడ అర్జునుడు చూశాడట. అలాగే సూర్యుల్లాగా ప్రకాశించేటటువంటి వేల కొలది గంధర్వులని యక్షులని ఋషులని అప్సరసల యొక్క సమూహాలని వాటన్నింటినీ కూడా అర్జునుడు చూసి ఆ లోకాలన్నీ కూడా అలా ఒక లోకమేమో తపస్సు చేసినటువంటి వారితో, ఇంకొక లోకమేమో మహాత్ములైనటువంటి మహర్షులతో, ఇంకొక లోకమేమో గంధర్వులతో, ఇంకొక లోకమేమో యక్షులతో, ఇంకొక లోకం ఋషులతో, ఇంకొక లోకం అప్సరసలతోటి నిండిపోయి ఉంటే ఆ లోకాలన్నీ కూడా చాలా ప్రకాశంగా ఉంటూ ఉంటే ఆకాశంలో అలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి ఈ అర్జునుడు పైన కనిపిస్తూ ఉన్నటువంటి ఆ నక్షత్రముల యొక్క ప్రకాశాన్ని చూసి చాలా ఆనందపడుతూ ఇంత తేజోమయంగా ఉన్నాయే అనుకుంటూ ఉండగా ఈ పక్కగానే కింద ఈ రథానికి సమాంతరంగా సమానమైనటువంటి స్థానంలో ఈ లోకాలన్నీ కూడా పరమ తేజోమయంగా ఉండడం చూసి వెంటనే ఆ అర్జునుడు ఫాల్గుణ విస్మయాన్విత ఆశ్చర్యపోయాడట. ఇలా ఉంటుందా ఈ లోకం? స్వర్గానికి వెళ్తూ ఉంటే ఇటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశాలు కనిపిస్తాయా? మహాత్ములందరూ పుణ్యం చేస్తే ఉత్తమ స్థానానికి వెళ్తావయ్యా అని చెప్తూ ఉంటారు. ఇదా ఆ ఉత్తమ స్థానం? ఇంత గొప్పదైనటువంటి స్థానానికి మహాత్ములైనటువంటి వారందరూ వచ్చి చేరుకుంటారా అని ఆనందపడుతూ ఆశ్చర్యపడుతూ వెళ్తూ ఉన్నాడట. అలా వెళ్తూ అనుమానం వచ్చి మళ్ళీ ఆ మాతలి రథసారథి ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడుగుతూ ఉన్నాడట. పప్రచ్ఛ మాతలిం ప్రీత్యా సజాప్యేనమువాచ ఏతే సుకృతినః పార్థ స్వేషు ధిష్ణ్యేష్వస్థితాః తాన్ దృష్టవానసి విభో తారారూపాణి భూతలే. అడిగాడు మాతల్ని, మాతలి ఎవరయ్యా వీళ్ళంతా? అగో వాళ్ళంతా ఎవరు అంటూ అడిగితే అప్పుడు ఆ మాతలి చాలా అనునయంగా చాలా గౌరవంతో ప్రేమతో ఆత్మీయతతో ఆ అర్జునుడితో చెప్తూ ఉన్నాడట. అర్జున, పుణ్యాత్ములైనటువంటి వారంతా కూడా వారి వారి స్థానాల్లో ఉంటూ ఉంటారయ్యా. వారి జీవనం పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ తార రూపంలో అంటే నక్షత్రాల రూపంలో ఉంటూ ఉంటారు. భూలోకం నుంచి చూస్తూ ఉంటే ఆ పైన నక్షత్రాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి ఎవరు అని అంటే ఇగో ఇలా పుణ్యం చేసినటువంటి వారు మాత్రమే. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ స్థానాన్ని పొంది మహోత్కృష్టంగా జ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉంటూ ఉంటారు అని చెప్పాడట ఆయన. ఆ పైన తతో పశ్యత్ స్థితం ద్వారి శుభం వైజయినం గజం ఐరావతం చతుర్దంతం కైలాసమివ శృంగిణం ససిద్ధమార్గమాక్రమ్య కురు పాండవ సత్తమః వ్యరోచత యథా పూర్వం మాంధాతా పార్థివోత్తమః అభిచక్రామ లోకాన్ సహ రాజ్ఞాం రాజీవలోచనః. ఈ అర్జునుడి యొక్క ప్రయాణం చిట్ట చివరికి వచ్చింది. స్వర్గలోకం దాకా వచ్చింది. అన్నిటినీ కూడా చూశాడు. మాతలి ద్వారా తెలుసుకున్నాడు, ఆనందపడ్డాడు. స్వర్గలోకం యొక్క ద్వారం దాకా వచ్చాడు.
ఆ స్వర్గలోక ద్వారానికి వచ్చిన తర్వాత ద్వారం దగ్గరికి అక్కడ తతోపశ్యత్ స్థితం ద్వారి శుభం వైజయినం గజం, ఒక జయశీలమైనటువంటి గజరాజును చూశాడట, పెద్ద ఏనుగుని, అది చాలా గొప్పగా ఉన్నది, దాన్ని చూశాడు. అలాగే ఐరావతాన్ని కూడా చూశాడు. ఇంద్రుడి యొక్క వాహనం ఐరావతం, అది చాలా విశిష్టమైనటువంటిది. ఆ ఐరావతాన్ని కూడా అర్జునుడు చూశాడు. అది 4 దంతాలతో ఉందిట, చాలా గొప్పగా ఉందిట. సాధారణంగా లోకంలో మనం చూసేటటువంటి ఏనుగులన్నిటికీ కూడా 2 దంతములు మాత్రమే ఉంటాయి, కానీ ఆ ఐరావతానికి 4 దంతాలు ఉన్నాయిట. అలాగే ఆ ఐరావతం ఎలా కనిపిస్తోంది అంటే కైలాస శిఖరములతోటి కూడి ఉండి ఆ కైలాస పర్వతం శిఖరాలతో ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో అలా ఉందట ఆ ఐరావతం అనేటటువంటి గజం. దాన్ని కూడా సందర్శించాడు. ఆ తరువాత సిద్ధులు ఎవరైతే మహానుభావులు ఆ స్వర్గంలోకి ప్రవేశించడానికి వస్తూ ఉంటారో అలా ఆ సిద్ధుల మార్గంలోకి వచ్చి ఆ అర్జునుడు అక్కడి నుంచుని ఉన్నాడట. వాళ్ళంతా మహాత్ములు మహానుభావులు అలా వెళ్తూ ఉంటారు స్వర్గంలోకి. ఈయన ఆ ప్రాంతం దాకా వచ్చాడు. ఎదురుగా స్వర్గద్వారం, ఇక్కడ నుంచుని ఉన్నాడు. ఆ పక్కన గజరాజు ఉంది, అలాగే ఇటుపక్కన ఐరావతం ఉంది. ఆ రెండింటినీ కూడా సందర్శించాడు, ఆనందపడ్డాడు. ఆ తరువాత అక్కడ ఆ అర్జునుడు పుణ్యాత్ములైనటువంటి రాజులందరూ కూడా తిరిగేటటువంటి లోకాలన్నింటినీ కూడా తిరిగాడట. సామాన్యంగా ఆ రాజులందరూ ఎన్నో పుణ్యాలు చేసి ఆ పైన మరణించిన పిదప అక్కడికి వెళ్ళి ఆ లోకాల్లో ఉంటారు. అటువంటి లోకాలన్నింటినీ ఈయన తిరిగి వచ్చాడట, చాలా కలిగి తిరిగాడు. ఆ పైన ఏవం ససంక్రమం తత్ర స్వర్గలోకే మహాయశాః తతో దదర్శ శక్రస్య పురీం తాం అమరావతీం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి 24థోధ్యాయః. అలా ఆ లోకాలన్నింటినీ తిరుగుతూ ఆ నగరాలన్నింటినీ కూడా చూసి అర్జునుడు చిట్ట చివరికి మహా యశస్విగా ఉన్నటువంటి వాడై ఇంద్రుడి యొక్క ప్రధానమైనటువంటి పట్టణం, రాజధానిగా ఉండేటటువంటి అమరావతిని చూశాడట. చూసి ఆనందపడ్డాడు. ఇక ఆ లోపలికి వెళ్ళాలి, ఇంద్ర సందర్శనం చెయ్యాలి, ఇంద్రుడితోటి మాట్లాడుకోవాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అది మనం ఆ విశేషాన్ని మొత్తాన్ని కూడా 43వ అధ్యాయంలో చక్కగా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ కూడా పారాయణ చేస్తూ దుష్టమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాడు తాత్కాలికంగా సుఖం పొందుతున్నాడని కనిపిస్తూ ఉన్నప్పటికీ జీవితంలో అక్కడే ఆగిపోతాడు. సద్భావనతో ఉన్నటువంటి వాడు తాత్కాలికంగా కష్టాలు పడుతూ ఉన్నప్పటికీ అర్జునుడి అంత ఎత్తుకు ఎదుగుతాడు. కావున మనం కూడా అంత ఎత్తుకు ఎదిగేటటువంటి భాగ్యాన్ని, అంటే జీవితంలో ఉన్నతమైన స్థితికి మాత్రమే వెళ్ళేటటువంటి భావాన్ని, భాగ్యాన్ని మనకి అనుగ్రహించమని భాగ్యదాయకుడైనటువంటి ఆ స్వామివారిని మనందరం కూడా ప్రార్థిస్తూ శ్లోకపారాయణం చేసుకుందాం, దైవానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం అర్జునుల వారు స్వర్గలోకానికి బయలుదేరుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడక్కడ ఉన్నటువంటి పుణ్యపురుషులను దర్శనం చేసుకుంటూ వారు ఏ విధమైనటువంటి వారు చేసినటువంటి పుణ్యముల ద్వారా వారు ఏ విధమైనటువంటి స్థితిని పొందారు అనేటటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ తారారూపంలో ఉన్నటువంటి నక్షత్ర రూపంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మరి ఒక్కమారు నమస్కరిస్తూ యథావిధిగా స్వర్గలోకమునకు ఉపక్రమిస్తూ ఉన్నారు. అంతటి విశేషాలన్నింటినీ కూడా మనం ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా 42వ అధ్యాయంలో 30వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
సతేనాదిత్యరూపేణ సతేనాదిత్యరూపేణ దివ్యేనాద్భుతకర్మణ దివ్యేనాద్భుతకర్మణ ఊర్ధ్వమాచక్రమే ధీమాన్ ఊర్ధ్వమాచక్రమే ధీమాన్ ప్రహృష్టః కురు నందనః ప్రహృష్టః కురు నందనః సోదర్శనపథం యాతః సోదర్శనపథం యాతః మర్త్యానాం ధర్మచారిణాం మర్త్యానాం ధర్మచారిణాం దదర్శాద్భుతరూపాణి దదర్శాద్భుతరూపాణి విమానాని సహస్రశః విమానాని సహస్రశః న తత్ర సూర్యః సోమో వా న తత్ర సూర్యః సోమో వా ద్యోతతేన చ పావకః ద్యోతతేన చ పావకః స్వయైవ ప్రభయా తత్ర స్వయైవ ప్రభయా తత్ర ద్యోతంతే పుణ్యలబ్ధయా ద్యోతంతే పుణ్యలబ్ధయా తారారూపాణి యానీహ తారారూపాణి యానీహ దృశ్యంతే ద్యుతిమంతి వై దృశ్యంతే ద్యుతిమంతి వై దీపవద్విప్రకృష్టత్వాత్ దీపవద్విప్రకృష్టత్వాత్ తనూని సుమహాంత్యపి తనూని సుమహాంత్యపి తాని తత్ర ప్రభాస్వంతి తాని తత్ర ప్రభాస్వంతి రూపవంతి చ పాండవః రూపవంతి చ పాండవః దదర్శస్వేషు ధిష్ణ్యేషు దదర్శస్వేషు ధిష్ణ్యేషు దీప్తిమంతస్వయార్చిషా దీప్తిమంతస్వయార్చిషా తత్ర రాజర్షయః సిద్ధాః తత్ర రాజర్షయః సిద్ధాః వీరాశ్చ నిహతాయుధి వీరాశ్చ నిహతాయుధి తపసా చ జితం స్వర్గం తపసా చ జితం స్వర్గం సంపేతుః సంపేతుః గంధర్వాణాం సహస్రాణి గంధర్వాణాం సహస్రాణి సూర్యజ్వలిత తేజసాం సూర్యజ్వలిత తేజసాం గుహ్యకానాం ఋషీణాం చ గుహ్యకానాం ఋషీణాం చ తథైవాప్సరసాంగణాన్ తథైవాప్సరసాంగణాన్ లోకానాత్మ ప్రభాన్ పశ్యన్ లోకానాత్మ ప్రభాన్ పశ్యన్ ఫాల్గునో విస్మయాన్వితః ఫాల్గునో విస్మయాన్వితః పప్రచ్ఛమాతలిం ప్రీత్యా పప్రచ్ఛమాతలిం ప్రీత్యా తచాప్యేనమువాచః సచాప్యేనమువాచః ఏతే సుకృతినః పార్థ ఏతే సుకృతినః పార్థ స్వేషు ధిష్ణ్యేష్వస్థితాః స్వేషు ధిష్ణ్యేష్వస్థితాః తాన్ దృష్టవానసి విభో తాన్ దృష్టవానసి విభో తారారూపాణి భూతలే తారారూపాణి భూతలే తతో పశ్యత్ స్థితం ద్వారి తతో పశ్యత్ స్థితం ద్వారి శుభం వై జయినం గజం శుభం వై జయినం గజం ఐరావతం చతుర్దంతం ఐరావతం చతుర్దంతం కైలాసమివ శృంగిణం కైలాసమివ శృంగిణం ససిద్ధమార్గమాక్రమ్య ససిద్ధమార్గమాక్రమ్య కురు పాండవ సత్తమః కురు పాండవ సత్తమః వ్యరోచత యథా పూర్వం వ్యరోచత యథా పూర్వం మాంధాతా పార్థివోత్తమః మాంధాతా పార్థివోత్తమః అభిచక్రామ లోకాన్ సహ అభిచక్రామ లోకాన్ సహ రాజ్ఞాం రాజీవలోచనః రాజ్ఞాం రాజీవలోచనః ఏవం స సంక్రమంస్తత్ర ఏవం ససంక్రమంస్తత్ర స్వర్గలోకే మహాయశాః స్వర్గలోకే మహాయశాః తతో దదర్శ శక్రస్య తతో దదర్శ శక్రస్య పురీం తామమరావతీ పురీం తామమరావతీం ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి ద్విచత్వారింశోऽధ్యాయः చత్వారింశోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. హరేర్నామైవ నామైవ హరేర్నామైవ కేవలం అంటూ హరినామం తప్ప
వేరొక గతి కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి లేదు అని చెప్పి హరినామ సంకీర్తన యొక్క ప్రాధాన్యాన్ని పురాణములు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ సంకీర్తనం మనం ప్రతినిత్యము కూడా అలవాటు చేసుకున్నాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. ఈనాడు కూడా గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చక్కగా సభక్తికంగా నిర్వహించుకుందాం. దేవుని ఆశీస్సులని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద విశ్వ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ
కృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటి కసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇపరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ రమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని సప్తాచలాధీశుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.